తీర్చేందుకు కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి తాత ముత్తాతల నుండి చేస్తున్న భూములను పట్టాలిప్పించే వరకు కలెక్టర్తో డిఎఫ్ఓతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎంఆర్పిఎస్ నాయకులు మల్లెపోగు శ్రీనివాసు చేస్తున్న దీక్షను నిమ్మరసం ఇచ్చి వారిని విరమింపజేశారు. దీక్షా శిబిరంలో ఉన్న మా అక్కలు, చెల్లెండ్లు, సోదరులు, అలాగే మీ అందరికి కూడా నాయకత్వం వహిస్తూ గత కొన్ని రోజులుగా ఇక్కడ దీక్ష చేస్తున్న మిత్రులు మల్లెపోగు శ్రీనివాస్ గారు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ వినోద్ కుమార్ గారు, సిరాజ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. సమస్య వినోద్ కుమార్ గారు నాకు వివరంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏదైనా సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నంలో ఉన్నారు. డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినరు. మళ్ళీ ఒకసారి కూర్చొని మీ దగ్గర ఉన్న కాయిదాలన్నింటినీ కూడా తీసుకొని రండి. డిఎఫ్ఓ గారి దగ్గర, వాళ్ళ దగ్గర, అటవీ శాఖ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి అవి కూడా తీసుకొద్దాం. కూర్చొని మన వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారితో కూర్చుందాం. వారే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా వారికి ఇచ్చి వారి ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా మన అందరం కలిసి కృషి చేద్దాం. మీరు ఇబ్బంది పడొద్దనే మా అందరికీ ఉంది. అట్లా అని చెప్పి అటవీ హక్కు చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ లాపర్వా అయిపోయి మీకు ఇబ్బంది అయింది అనేది కూడా మనం చూడాలా. పొరపాటు అటువైపు ఉందా, లేకుంటే మన దగ్గర కాగితాలు సరిగ్గా లేవా, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించాలి. దానికోసం మీరు మీ సమస్యను మా అందరి దృష్టికి తీసుకురావడంలో మీరు సఫలమైంది. గత కొన్ని రోజులుగా మీరు ఇక్కడ దీక్షా శిబిరంలో వివిధ రూపాల మీ దీక్ష అందరి దృష్టికి వచ్చింది, అధికారుల దృష్టికి కూడా వచ్చింది. మా అందరం కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ దీక్షను దాదాపు ఎన్ని వారం రోజులు అయిందా, 9 రోజులు అయింది. కాబట్టి మీరందరూ చర్చించుకొని మీ ఉద్దేశం నెరవేరింది. ఇప్పుడు మా దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అందరి దృష్టికి కూడా ఈ సమస్య వచ్చింది. సో చట్టబద్ధంగా దీనికి ఎటువంటి పరిష్కారం మనకు లభిస్తుందో కూర్చొని కాగితాలు ముందలేసుకొని కూర్చుంటే తప్ప, మా సీనియర్ న్యాయవాది గారు ఉన్నారు, వారికి కూడా మీ సమస్య తెలుసు. కూర్చొని దీన్ని ఎట్లా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి, అటవీ శాఖ అధికారులను ఎట్లా ఒప్పించుకోవాలనే దాని మీద మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూర్చుందాం. మీరు కూడా చర్చ చేసుకొని దీక్ష విరమించి మళ్ళా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక రోజులో తెలియ సమస్య ఇది కాదు. కాబట్టి చాలా రోజులు చేసిండ్రు, మళ్ళీ విరామం ఇద్దాం, మన ప్రయత్నం మనం చేసుకుందాం. మళ్ళీ కాదు అన్నప్పుడు మళ్ళీ ఇంకో రూపంలో మనం తీసుకుపోవాలి అనేది మళ్ళీ ఆలోచన చేసుకుందాం. ప్రతి దళిత బిడ్డ సుఖంగా ఉండాలా. మా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగాలు రావాలి, ఇంకా రకరకాలుగా వాళ్ళు చదువుకొని దళిత బిడ్డలు కూడా ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి బాటలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నాం. మీ అందరి బాగుపడాలని చెప్పి మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాం. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు సుఖంగా ఉంటేనే అది ఇందిరమ్మ రాజ్యం. అందుకే ఎవ్వరు చేయలేని పని ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ కూడా మేము వర్గీకరణ కూడా మేము చేసినాం. అలాగే ఈరోజు మన బీసీ బిడ్డలకు కూడా రిజర్వేషన్లో పెరగాలి, వాళ్ళకు 42% స్థానిక సంస్థల్లో రావాలని చెప్పి చాలా నిజాయితీతోటి గతంలో ఎవ్వరూ లేని విధంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నాం. మిగతా పార్టీలు ఏమో మాయమాటలు చెప్తాయి, మేమేమో సమస్యను అర్థం చేసుకొని దాన్ని ఏ రీతిలో మనం ప్రయత్నం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేదా ఆ సమస్య తీవ్రత తగ్గుతుంది అని చెప్పి ఓపెన్ మైండ్ తోటి
తెరిచిన హృదయంతో మేము ఆలోచన చేస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య కూడా పరిష్కారం అవుతా ఉంది. అలాగే పోడు భూముల సమస్యను కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖమ్మం కానీ ఆదిలాబాద్ కానీ ఇటువంటి వరంగల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూముల సమస్యను కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పిలిచి మాట్లాడి పరిష్కారం చేస్తూ ఉంది. అట్లనే ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి మీరందరూ మీ నాయకులు మీరందరూ కూడా చర్చ చేసుకొని మీ దీక్షను విరమించుకొని మా దగ్గరకు వస్తే కలెక్టర్ గారి దగ్గర టైం తీసుకొని దీన్ని నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా పోవాలి. రేపే సమస్య పరిష్కారం అయితే నేనేం అనట్లేదు. కాకపోతే వాళ్ళని కొద్దిగా తగ్గించి మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక బయా మీడియాగా మధ్య మార్గంగా ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందో మనం అందరం కూర్చొని ఆలోచిద్దాం. ధన్యవాదాలు.